హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్. సో నేను అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, సో నేను ఏం వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే అన్నమాట, అమ్మ వాళ్ళు వెళ్ళిపోయాక. సో ఇక్కడ ఏమంటే పొద్దున్నే చాయ్ పెట్టేస్తే నైట్ అమ్మ వేసిన చపాతీలు కొన్ని ఉంటే మమ్మీ వాళ్ళకి బాక్స్ పెట్టి ఇచ్చేసాను. కొన్ని మిగిలినాయి, మేము తినేసాం. ఇంకొన్ని మిగిలితే మార్నింగ్ రమ్య పిల్లలకి తినబెడతా ఉండింది. మేము కూడా చాయ్లో చపాతీ వేసేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ చూసారా, పొద్దున్న లేచినాక వ్యూ అన్నమాట ఇది. ఇప్పుడు ఏమంటే శేఖర్ నేను కొంచెం బయటికి వెళ్తూ ఉన్నాము ఈవినింగ్ టైంలో. సో మమ్మీ వాళ్ళు వెళ్ళాక నెక్స్ట్ డే ఇది వ్యూ. సో శేఖర్ నేను కొంచెం బయటికి వెళ్తూ ఉన్నాము. మాస్కులు అనుకుంటా ఉన్నాం, కానీ సగానికి సగం మాస్కులు ఎట్టిపోయినాయో తెలుస్తలేవు. అట్లే ఉంటుందండి కొన్ని రోజులు మన ఇల్లు అనేది ఆగమాగం ఉంటుంది. సో ఈ డ్రెస్ చాలామందికి నచ్చిందండి. నేను మీషోలో తీసుకున్నాను. ఇప్పుడు అవైలబుల్ లేదనుకుంటాను, తెలీదు నాకు. మై షేర్స్లో లేదండి, ఉంటే నేను కోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉండింది డ్రెస్ ఇది. అలాగే నేను వేసుకున్నప్పుడు చాలామంది ఎక్కడ తీసుకున్నారు అడుగుతూ ఉంటారన్నమాట. స్పెషల్గా మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే టైలర్ గారి దగ్గరికి నా పార్సల్స్ తేవడానికి వెళ్తున్నాము. అలాగే ఆ పార్సల్ తీసుకొని ఇక్కడ రైలింగ్ షాప్లోకి వెళ్ళాలి. ఏదైతే మా ఇంటి పైన పేరు రాపిద్దాం అనుకున్నాం కదా, సో దాని గురించి కూడా మాట్లాడేది ఉందన్నమాట. అలాగే సంపతన రంగం మన ఇంటికి వెళ్ళి వస్తాము. సో అది ఇప్పుడు మా ప్లాన్ అన్నమాట. మెయిన్గా అయితే పార్సల్స్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉన్నాము. సో నాకు మా అడ్రస్కి చాలా వరకు పార్సల్ రావు కాబట్టి ఖచ్చితంగా టైలర్ వాళ్ళ అడ్రస్కి ఇస్తూ ఉంటాను నేను. మా ఓనర్ వాళ్ళ అడ్రస్ ఇవ్వచ్చు, కానీ పాప వాళ్ళు ఎన్నిసార్లు బయటికి వస్తారు. సో టైలర్ సార్ అనుకోండి, వాళ్ళ షాప్ ఎప్పుడు తెరిచే ఉంటుంది కాబట్టి ఇది ఒక బెనిఫిట్ అన్నమాట. సో రైలింగ్ షాప్కి వచ్చాము. సో మీరు ఎవరికైనా ఇంటికి రైలింగ్స్ అంటే ఇంటి పైన పేర్లు రాపించుకోవాలి అనుకుంటే ఒకే షాప్లో అడగకండి. మేము ఇప్పటికీ 5 షాప్స్ తిరిగాము. ఫస్ట్ టైం అడిగిన షాప్లో 5000 పర్ వర్డ్ కౌంట్ చేస్తారు. మేము చెప్పిన వర్డ్కి 13 లీటర్స్ వస్తున్నాయి. సో పర్ వర్డ్కి ఎంత అంటారో తెలియదు, కానీ ఇంచెస్లో ఉంటుంది. మేము 8 ఇంచెస్ చెప్పించుకుందాం అనుకుంటున్నాం. 8 or 6 ఇంచెస్ చెప్పించుకుంటాము. 8 ఇంచెస్, 12 ఇంచెస్, 6 ఇంచెస్ అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళని అడిగితే వీళ్ళు మొత్తం కలిపి 9500 రూపీస్ అని చెప్పారండి. టూ మచ్ కాస్ట్ చెప్పారు. సో మీరు ఎవరికైనా రైలింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు చాలా షాప్స్ తిరిగేసి మీకు ప్రైస్ గిట్టుబాటు అయ్యే రేట్లో చేయండి. మాకు ఇక్కడ 9000 చెప్పిన అతను ఇక్కడ 9000 చెప్పాడు. మళ్ళీ ఇమీడియట్గా ఇంకో షాప్కి వెళ్ళాము, అక్కడ 7000 చెప్పారండి. కానీ మేము ఫస్ట్ టైం కలిసిన షాప్కి వెళ్తే ఆయన 4700 or 600లోనే చేసిస్తా అన్నాడు. సేమ్ ఇదే రైలింగ్, ఇవే 13 లీటర్స్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఏదైనా ఉంటే చాలా షాప్స్ తిరగాలి. లైక్ వీళ్ళు ఎవరో చేసుకున్నారు మనం తెచ్చుకోవడం కాదు, మనం వెళ్ళి ఓన్గా కనుక్కోవాలి. ఎందుకంటే సంపాదించే రూపాయి ఇంపార్టెంటేనండి. సో ఇదేంటంటే దీని సైజ్ 8 అంట. సో మేమేమంటే దీనికంటే కొంచెం చిన్నగా 10 లీటర్స్ వచ్చేటట్టుగా చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాము. 3 days అవుతుంది మేడం అని చెప్పారు. నో ప్రాబ్లం, 3 days అయినా పర్లేదు, కానీ చేయండి. కొన్ని పనులు ఎట్లా ఉంటాయంటే ఫోన్లే చేద్దాంలే అనుకుంటా ఉంటాం, అటైపోతాయి. సో ఇప్పుడు గృహప్రవేశం కంటే ముందు ఇదే చేస్తే మాకు చెక్క వీడియోలో పడేది కదా. సో అది శేఖర్ అది ఒకటి చాలా మిస్ అయ్యాడన్నమాట. దాన్ని ఇక్కడ ఏంటంటే అతనికి రాసిస్తున్నాడు శేఖర్. సో అది రాసిస్తే ఏంటంటే అతను ఇంకోసారి కౌంట్ చేస్తాడు, ఎన్ని లీటర్స్ వచ్చాయన్నమాట. ఎన్ని లీటర్స్ వచ్చాయనేది చూస్తాడు. సో ఫస్ట్ రాజశేఖర్ అంటే కాకి కింద ఇట్లా ఉంటుంది కదా డాట్, దాని ఆయన కౌంట్ చేశాడు. కానీ నేను అది ఎట్లా కౌంట్ అవుతుంది కాదు కదా. సో కాదని చెప్పేసరికి మళ్ళీ డిస్కౌంట్ చేశాడనమాట. సో ఇది షాప్ నేమ్ మీకు కనిపించింది కదా, ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి రామచంద్రపురం లోపలికి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక్కడే చేయించుకోండి. ఆయన ఏం నాకు తక్కువ రేట్కి ఇవ్వలేదు, కానీ మేము అడిగిన 5 షాప్లో నాకు ఇక్కడైతే ఇతను తక్కువ రేట్కి, అతను చెప్పడమే 5000 చెప్పాడు, లాస్ట్ ఇంకా తగ్గించాడండి. సో 9500 ఎక్కడ, 5000 ఎక్కడ, ఒకసారి ఆలోచించండి. సగం ప్రైస్కి మేము ఇక్కడ పేర్లు రాపించుకున్నాం. సో చాలా ఎక్కువ చెప్తా ఉంటారు బయట, మనకు ఫస్ట్ టైం కాబట్టి తెలియదు కదా. సో అలాంటప్పుడు నిజంగా ఇంత కాస్ట్లీ కావచ్చు పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నేను పెట్టిన, శేఖర్ పెట్టాడు. శేఖర్ ఎవ్రీథింగ్ తెలుసుకొనే వేస్తాడండి. తను ఇల్లు కొన్నప్పటి నుంచి చాలా ఫర్ అయిపోయాడు ఇట్లాంటి విషయాల్లో. సో ఇక్కడ ఏమంటే తేజు లేచాడంట, ఏడుస్తాడని చెప్పేసి అత్తయ్య ఫోన్ చేస్తేను ఇక బయలుదేరాలని చెప్పేసి తేజుని అన్నాను. సో ఇంటికి వచ్చాక కొంచెం ఫంక్షన్కి ఎంత ఖర్చు వచ్చింది ఏంటి అనేది అంతా లెక్కలు వేసుకుంటూ మేము ముచ్చట పెడతా ఉన్నాము. ఈలోపు నేను మైదాకు వేసుకున్నాను, ఖాళీ కూర్చొని చెప్పేసి మెహందీ పెట్టుకున్నాను. మళ్ళీ అవి చూసారు ఎట్లా పైకి ఎక్కుతున్నాడో. పిల్లలంటే పిల్లలేనండి, వాళ్ళ ఆటలు వాళ్ళకి.
చాలా రోజుల తర్వాత మెహందీ పెట్టడం. లైక్ నాకు కోవిడ్ వచ్చినప్పుడు తేజ్ ఇంట్లో లేడని బోర్ కొట్టిందని ఒకసారి వేసుకున్నాను. మళ్ళీ ఈరోజు రమ్య ఏంటంటే మన డాక్టర్ బాబు సీరియల్లో మరి వసంత కోకిల, మనసు మమత ఏంటి అంటే వస్తాయండి. సో ఏదో సీరియల్ చూస్తూ ఉండింది. ఎక్కువ శాతం రమ్య డాక్టర్ బాబు సీరియల్ చూస్తుంది, అత్తమేమో మనసు మమత చూస్తుంది. నేనేమో టీవీ చూడను, నాకు చాలా బోర్గా సోదిలాగా అనిపిస్తూ ఉంటుంది. సో నేను టీవీ మ్యాక్సిమం చూడను. ఆ తర్వాత ఏమంటే ఇక్కడ నాది కుక్కర్ది విజిల్ దొరకలేదండి. మొత్తం వెతికి వెతికి చిరాకు వచ్చేసి పైకి చూస్తే దొరికింది, కానీ దాన్ని సంథింగ్ ఏదో పోయింది ఇంకోటి కూడా. ఇది నా మెహందీ అరగంటలో ఆరిపోయింది. ఇప్పుడు ఏమంటే నేను బౌల్లని సాయంత్రం తోమేశాక మైదాకు పెట్టుకున్నాను. మైదాకు పెట్టి 1 అవర్ అయిపోయి, కానీ మైదాకుని మొత్తం పై నుంచి ఇట్లా దాని పైన పొట్టు ఉంటుంది కదా, అదంతా తీసేసాను అనమాట. నేను ఇంకా స్టవ్ ఇంకా కడగలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అంతా సెట్ అయ్యాక స్టవ్ అడుగుతాను, ఓపిక ఉండట్లేదు. ఇప్పుడు ఏం కర్రీ చేయాలనుకుంటే అత్తయ్య గోరుచిక్కుడు ఫ్రై చేస్తుంది. సో తిరుపతి అన్న గోరుచిక్కుడు తినడు, నాకు గోరుచిక్కుడు ఎక్కువ నచ్చదు. సో ఇక్కడ తిరుపతి అన్నకి నాకు వచ్చేసి అది మైసూర్ పప్పు అంటారు చూడండి, ఆ పప్పు ఫుల్ మైసూర్ పప్పు ఉంటుంది చూడండి, మైసూర్ పెసరపప్పు అంటారు చూడండి, అట్లా మైసూర్లు ఉంటాయి చూడండి. మైసూర్ పప్పు కాకుండా మైసూర్ ఫుల్గా ఉన్న మైసూర్ దాన్ని ఏమంటారండి, ఫుల్ మైసూర్ పప్పులు అయ్యే పప్పు కాకుండా మిక్స్ అయ్యి ఉంటుంది చూడండి, అది ఉంటుంది కదా. సో దాంతో కర్రీ చేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా అవుతుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసింది మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు, ఇది సెకండ్ టైం చేస్తూ ఉన్నాను. మా తిరుపతి అన్నకు అలాగా బీన్స్ ఉన్నాయి, బాగా నస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఇక మా ఇద్దరి కోసం చేస్తూ ఉన్నాను. అత్తమ్మ ఎగ్గు వండుతానింది, కానీ ఎందుకో మాకు ఇద్దరికి కూడా తినాలనిపించలేదు. అన్నయ్య వేరేదని చెప్పిపోరా చెల్లె అంటే ఇద్దరి కోసం చేస్తూ ఉన్నాను. ఇగో ఇదేనండి, ఇవి కనిపిస్తాయి మీకు, అవి అనమాట. దాని నుంచి మైసూర్ పప్పు చేస్తారు. ఇవి మైసూర్లు వెరైటీగా అనిపిస్తుంది. దాన్ని ఏమంటారు నాకు కమెంట్లో చెప్పండి. సో అన్నీ వేసేసి మిక్స్ చేసి ఏమంటారు వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ తీసుకుంటే మంచిగా ఉడుకుతుంది. నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వస్తే వెయిట్ చేస్తాను, కానీ అరగంట అయినా విజిల్స్ రాలి. అప్పుడు అర్థమైంది సంథింగ్ వౌచర్ ఏదో ఉంటుంది కదా మనకి కుక్కర్కి, అది పోయిందండి. అందుకని చెప్పేసి ప్రెషర్ మొత్తం బయటికి వస్తుంది. కుక్కర్లో ప్రెషర్ లేనప్పుడు ఏమవుతుంది, విజిల్ రాదు, అంతకు మించి ఏమవుతుంది, అలాగే తొందర ఉడకదన్నమాట. సో నేను అట్లాగే స్టవ్ పైన నార్మల్గా ఉడికిచ్చేస్తాను. ఇందులో టొమాటో కూడా వేసుకుంటారు. కొంచెం ఉడికాక టొమాటో వేసి ఇంకొక విజిల్ తీసుకోవాలి. ఒకవేళ విజిల్ వస్తున్నట్టయితే, రాకపోతే తిరిగి దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది గోరుచిక్కుడు నేను ఉడకపెట్టేస్తాను. అత్తయ్య ఫ్రై చేస్తా అనింది. తేజుకి జలుబు అయిందని చెప్పాను కదా. సో హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు మేమే, ఎప్పుడు చూసినా హాస్పిటల్ బంద్ ఉంటుంది. సో తేజు వాడికి నచ్చినట్టు ఎంచక, వాడికి చెప్పకుండా వాడికి విక్స్ పెడితే వాడికి చాలా కోపం వచ్చి ఏడుస్తాడు. వాడికి పెడితేనేమో ఎక్కడ పెట్టాలి ఏం పెట్టాలి అనేది వాడు చెప్తా ఉంటాడు. బూ 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 అంటూ ఉన్నాడు. తేజు చూస్తుండగానే పెద్దోడైపోయాడండి. అంతగా పెద్దోడు అవ్వలే, కానీ చాలా మాట్లాడుతున్నాడు, చాలా మెచ్యూర్ అయిపోయాడు. ఎంత ప్రేమ అంటే నేను వాడిపైన అప్పుడప్పుడు మాట వినడండి. అప్పుడప్పుడు చిన్నగా అరుస్తూ ఉంటాం కదా, అరిచినా కూడా తేజు నాకు భయం అవుతుంది అనగానే ఎక్కడ ఉన్న బిడ్డ ఏడుస్తూ అయినా ఉడికేస్తాడు. సో పిల్లలకి తల్లిపైన అంత ప్రేమ ఉంటుంది. సో తండ్రి పైన కూడా ఉంటుంది, అందరిపైన ఉంటుంది, కానీ చెప్తా ఉన్నాను ఒక మాట అన్నమాట. సో ఆ తర్వాత ఏమంటే ఇది నెక్స్ట్ డే, ఆ రోజు కాదు, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నెక్స్ట్ డే మధ్యాహ్నం రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో రమ్య వాళ్ళు ఓడిబియ్యం వండుకుంటారు. ఓడిబియ్యం పోసాక ఎక్కువ రోజులు ఉండకూడదు, మళ్ళీ మంచి రోజులు వెళ్ళిపోతే వండడం కుదరదు కదా, మళ్ళీ ఫెస్టివల్కి అందరం ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం. సో రమ్య వాళ్ళు ఓడిబియ్యం వండుతారని చెప్పేస్తే రమ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉన్నాం అందరం. ఇదేమి ప్రీ ప్లాన్ కాదండి, ఇది అనుకోకుండా వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ నేను రెడీ అయిపోలేదు నిజంగానే. నాకు ఈ చెవులే పెట్టుకోవాలంటే చిరాకు వస్తూ ఉండేది. ఈ మధ్య మళ్ళీ నా చెవులది కమ్మ కింద పడింది ఇక. సో గోల్డ్ పెట్టుకోవాలని భయం వేస్తూ ఉంది. మనం మళ్ళీ కొనే స్టేజ్లో కూడా మనం లేవు. 52,000 తులం ఉంది బంగారం అసలే. సో ఇక్కడ రమ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాక ఎంచక రమ్య మటన్ వండింది. మేము వెజ్ చేసామండి ఓడిబియ్యం వండుకున్న రోజు. రమ్య మటన్ వండింది, అలాగే పచ్చ బియ్యం, అదే ఓడిబియ్యం వేసిన బియ్యం ఉంటాయి కదా, సో ఆ బియ్యం పెట్టింది అనమాట. ఇక్కడ మేము మాట్లాడుతూ ఉన్నాము. నా ముక్కు పుల్ల ఇప్పటికీ రమ్యకి అత్తయ్యకి నచ్చదండి, ఇక్కడ నాకెందుకో బాగా నచ్చింది. సమ్ టైమ్స్ మనకు నచ్చిన పనులు మనం చేస్తే దాంట్లో ఉన్న ఆనందమే వేరు కదా. సో ఇక్కడ నేను అదే చెప్తా ఉన్నాను, నాకు సెట్ అయింది రమ్య ఇదని చెప్పేసి. సో రమ్య వాళ్ళ ఇంట్లో ఒకే రోజు ఉన్నాం, నెక్స్ట్ డే వచ్చేసామన్నమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటే అత్తమ్మ రమ్య పూరీలు చేస్తాను, మేము మార్నింగే వెళ్ళిపోతాం అనుకున్నాం.
కానీ రమ్య ఏంటంటే పూరీలు చేస్తాం వదిన తినేసి వెళ్ళండి, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అనడం వల్ల మళ్ళీ ఆగిపోవాల్సి వచ్చింది. యాక్చువల్ మాకు ఈరోజు రైలింగ్ అతను వస్తా అన్నాడు. ఆల్రెడీ ఇదే వీడియోలో మేము రైలింగ్ ఆర్డర్ ఇచ్చాము కూడా ఇదే వీడియోలో వచ్చింది. అంటే ఇది 3 రోజుల వీడియో అండి కంప్లీట్గా. సో అతను వస్తా అనేసరికి మేము బట్టలు తెచ్చుకోలేదండి, ఎర్లీ మార్నింగ్ లేచి వద్దామని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసాం. ఒక తేజ్ బట్టలు మాత్రమే తీసుకొచ్చాం, అలాగే శేఖర్ది ల్యాప్టాప్ తెచ్చాము. సో ఎప్పుడు వచ్చి సో సడన్గా రమ్య టిఫిన్ చేసి వెళ్ళండి అనేసరికి టిఫిన్ చేయడానికి ఉండిపోయామన్నమాట. మార్నింగ్ మటన్ చేసింది, ఈవినింగ్ చికెన్ చేసింది, ఆ తర్వాత పొద్దున పూరీలు చేసింది. నేనేమో మటన్ చికెన్ పూరీలు బొంబాయి చట్నీ అన్నీ మిక్స్ చేసి తింటా ఉన్నాను. ఈ బేసన్ కర్రీ చాలా బాగా సెట్ అయిందండి, టేస్ట్ చాలా బాగుంది. సో తేజుకి ఎక్కువగా పూరీలు అంటే నచ్చవండి, వాడు దోశ తింటాడు, పూరీస్ ఎక్కువ తినడు. ఇక్కడ ఒకటిన్నర పూరీ తిన్నాడు వాడు. సో మా పిల్లలకి పూరీలు అంటే ఇష్టం. తేజుకి చపాతీలు పూరీలు ఇంతకు ముందు నచ్చేవి, ఇప్పుడు ఎందుకు ఎక్కువ నచ్చట్లేదు అన్నమాట. కానీ తింటాడు, ఒకటి తింటాడు వేడి వేడిగా తినబెడితే. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, ఈ మధ్య చలి చాలా ఎక్కువ పెడుతుంది, నాకే అనిపిస్తుందో మీకు కూడా అనిపిస్తుందో అని నా కమెంట్లో చెప్పండి. నేను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మేమందరం కలిసి తినేసాం. నేను ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నేను తినకముందు తేజుకు తినబెడతా ఉంటాను. సో తర్వాత ఏమంటే ఇక్కడ పిల్లలందరూ స్నానం చేయడానికి రెడీ అయిపోయారు. నేను శేఖర్ వచ్చేసి బయటికి వెళ్తున్నామండి. ఇక్కడ రమ్య వాళ్ళ ఇంటి దగ్గర విశాల్ మార్ట్ ఉంది కదా, దాంట్లో మంచి ఆఫర్లు ఉంటాయి. తేజుకి ఈ మధ్య నేను జీన్స్ తీసుకొని చాలా రోజులు అవుతుంది, సందీప్ పెళ్ళప్పుడు తీసుకున్నాము, ఒకటే జీన్స్ తీసుకున్నాను. సో ట్రెండ్స్లో నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. తేజు ఎదిగే పిల్లాడండి, వాడికి ఈ రోజు కొన్న షర్ట్ ఇంకో 2 నెలల తర్వాత ఎక్కదు, హైట్ తక్కువ అయిపోతుంది, పొట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పేసి వాడికి నేను 1.5 year అవుతుంది అనుకుంటాను తేజుకి అసలు జీన్స్ తీసుకోక. సో ఈరోజు వాడికి స్పెషల్గా జీన్స్ కోసం విశాల్ మార్ట్ వెళ్తున్నాను, వాడికి జీన్స్ తీసుకోవాలి. మళ్ళీ సంక్రాంతి వస్తుంది కదా, ఒక 2 టీ-షర్ట్స్ తీసుకుందాం అని చెప్పేసి అట్లా టైంపాస్గా వాడికి షాపింగ్ చేయడం కోసం వెళ్ళిపోతూ ఉన్నాం. తేజు నేను తీసుకెళ్ళట్లేదు, శేఖర్ నేను మాత్రం వెళ్తూ ఉన్నాము. సో విశాల్ మార్ట్ మాకు ఇక్కడ దగ్గరలో ఉండొచ్చు కానీ నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ రమ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న విశాల్ మార్ట్లో ఎప్పుడూ ఆఫర్స్ ఉంటాయి, ఎప్పుడూ ఆఫర్స్తో పాటు మంచి చిన్నపిల్లలి చాలా ఎక్కువ వెరైటీస్ వస్తాయి. ట్రెండ్స్లో అక్కడ ఇక్కడ ఆఫర్లు ఉంటాయి, రేట్లు అంతే డబ్బులు ఉంటాయి. ఆ ఆఫర్ అని చెప్పేసి అదే డబుల్ రేట్ని సింగిల్లో నార్మల్గా పర్ పీస్ పడేదానికే ఇచ్చేస్తారు. మేబీ బ్రాండెడ్ ఉండొచ్చు కానీ తేజుకి ఇప్పటి నుంచి బ్రాండెడ్ వేయాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఎదిగే పిల్లలకి ఎన్ని బట్టలు కొన్నా మళ్ళీ వాళ్ళ హైట్ పెరిగిన కొద్దీ వెయిట్ పెరిగిన కొద్దీ బట్టలు చిన్నగా అయిపోతూ ఉంటాయి. సో ఇంకొకరికి దాచిపెట్టే అంత సీన్ అయితే లేదు. తేజుకి ఎట్లా కొత్తగా కొన్నా ఇంకొకరు పుట్టాడు, వాళ్ళకి అంతే కొత్తగా కొంటాను నేను. సో నా కొడుకు విషయంలో నేను పార్షియాలిటీ చూపించాను అన్నమాట. లైక్ పార్షియాలిటీ అని కాదు కానీ నాకు అట్లా నచ్చదు. చాలా వరకు రమ్య వాళ్ళు అత్తమ్మ వాళ్ళకి చెప్తారు, సో తేజు అని చిన్న బట్టలు అన్నీ అట్లాగే ఉంచు అన్నా, తేజు వాళ్ళ తమ్ముడికి వారికి చెల్లెకు ఎవరైనా పుడితే ఇస్తారని చెప్పేసి నేను మ్యాక్సిమం అట్లా చేయను. మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాడికి చిన్నగా బట్టలన్నీ అక్కడ పక్కన కొంచెం స్లమ్ ఏరియా కదా, ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. లేకపోతే దేవుడి పూజ చేసేటప్పుడు తుడవడానికి దానికి దీనికి వాడి టీ-షర్ట్ వాడుతూ ఉంటాను. అంతేగాని నేను దాచిపెట్టి ఇంకా నెక్స్ట్ పుట్టేవాడికి వేసేంత లేదు. ఓకే ఎవరిష్టం వాళ్ళది, కానీ నాకు అట్లా అనిపించదు అనమాట. నేను తేజుకి ఎట్లా కొత్తగా కొన్నాను, ఇంకో పుట్టేదానికి పాపకైనా కానీ బాబుకైనా కానీ మళ్ళీ కొత్తగా కొంటా అని నాకు ఉంటుంది. యాజ్ ఏ మదర్గా నా ఇండివిజువల్ నా యొక్క సొంత అభిప్రాయం అది, ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదు. సో నా మెంటాలిటీ అట్లా అనమాట. ఆ తర్వాత ఏంటంటే విశాల్ మార్ట్లో శేఖర్గా నేను ఒక 2 టీ-షర్ట్ తీసుకుంటా అని చెప్పేసి చూశాడు. ఇక్కడ విశాల్ మార్ట్లో పిల్లల కలెక్షన్ బాగుంటుంది, మగ పిల్లల కలెక్షన్ బాగుంటుంది, కానీ ఆడవాళ్ళకు ఆడవాళ్ళకి XXL అసలు బాగోవండి. నాకు ఆబ్వియస్లీ XXL దొరకవు. ఇప్పుడు లెగ్గిన్స్ తీసుకుంటామా, XXL లెగ్గిన్స్ మనకి అవైలబుల్ ఉండవన్నమాట. సో శేఖర్ని ఇక్కడ నేను చూడమన్నాను, కానీ శేఖర్కి ఏమి నచ్చలే టీ-షర్ట్స్. సో తను చూసుకోలే. కానీ తేజు వాడికి ఒక 4 జీన్స్ ప్యాంట్స్ తీసుకున్నాము. అలాగే జీన్స్ ప్యాంట్తో పాటు ఇది తీసుకున్నాము, ఏమంటారు, టీ-షర్ట్స్ తీసుకున్నాము. కొన్ని డిఫరెంట్ చూసాను నేను, కానీ వాడి ఏజ్ వాళ్ళకి వచ్చేవి లేవు. సో తేజుకి నార్మల్ నేను 2 to 4 years వాళ్ళవి ఫస్ట్ తీసుకునేదాన్ని. అవి ఏమవుతుందంటే జీన్స్ పొట్టిగా అవుతుంది, నడుము దగ్గర కరెక్ట్ ఉంటాయి కానీ జీన్స్ పొట్టిగా అవుతుంది, హైట్ పొట్టిగా అవుతుంది. సో ఈసారి నేను 4 to 6 years తీసుకున్నాను. ఏమైనా కానివ్వండి, ఇంకో 2 months పెరిగినా వాడికి వస్తాయి. ఇంకా ఇప్పుడే అర్జెంట్గా ఏం వేసేది లేదు ఈ జీన్స్, పండుగ రోజు ఒకరోజు వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాడు కొంచెం ఇంకో 2-3 months తర్వాత వాడికి సెట్ అయినప్పుడు వేస్తామని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఒక అమ్మాయి కలిసింది, కనిపించి మాట్లాడింది. సో ఇంటికి వచ్చేసాము, మళ్ళీ కొంచెం అన్నం తినేసాము. రమ్య అన్నం పెట్టేసింది వచ్చేవరకే. సో అన్నం తినేసి ఇప్పుడు బయలుదేరుతాం. శేఖర్ ఊబర్ బుక్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇవేమంటే దొడ్డు బియ్యం అండి.
సో ఈ దొడ్డు బియ్యం ఏంటంటే నేను దోశ పిండి కోసం ఊర్లోంచి తెచ్చినాయి అత్తమ్మ, కానీ నేను ఇక్కడికి తెచ్చుకోవడానికి మర్చిపోయాను అనమాట. లాస్ట్ టైం మేము ఊబర్లో అప్పటికే మా లగేజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఏం తీసుకురాలేదు. సో ఇప్పుడు తీసుకెళ్తా ఉన్నాము. ఇంట్లో ఇద్దరు యూట్యూబర్స్ ఉంటే పరిస్థితి ఇట్లా ఉంటుందండి. సో రమ్యకి పిల్లలకి బాయ్ బాయ్ చెప్పేసి మా ఇంటికి వెళ్తూ ఉన్నాం. యాక్చువల్లీ రైలింగ్ అతను వచ్చేసాడండి, మాకంటే ముందే వచ్చేసి 1 గంటన్నర వెయిట్ చేశాడండి. మరి వెళ్ళిపోండి భయ్యా రేపు రండి అంటే, లేదు మేడం ఇప్పుడే ఈ పని ఓడగొట్టాలని చెప్పేసి అటు ఫోన్ల మీద ఫోన్ చేసి మేము బయలుదేరాము. మేము బయలుదేరి రమ్య వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి త్రూ అవుటర్ వస్తే 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది. సో అవుటర్ త్రూ వచ్చాము. వచ్చేసరికి ఆ రైలింగ్ అతను ఇంటి ముందర వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో రైలింగ్ చేపించాము. ఇంకెవరికైనా మీకు రైలింగ్ సంబంధించిన డౌట్స్ ఉంటే నేను ఫర్దర్గా వేరే సెపరేట్గా వీడియోలు చేస్తాను. మేము ఇంటికి పేరు రాపించే ముందు దాన్ని రైలింగ్ షాప్ అంటారు, దాన్ని రైలింగ్స్ అంటారు, నాకు తెలీదు, నిజంగా తెలియదు. మేము ఎవరిని అడగను లేదు, మేమే వెళ్ళి సొంతంగా చూసుకొచ్చుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆర్డర్ ఇచ్చామన్నమాట. అప్పుడు షాప్ పైన రైలింగ్స్ అండ్ ఫర్నిచర్స్ అని ఉంటే అప్పుడు నాకు అర్థమైంది. పైన స్కై చూడండి ఎంత బాగుందో, ఎంత క్లియర్గా ఉందో. సో ఇది అవుటర్ నుంచి అనమాట. సో మనం వచ్చేసాం మన ఇంటికి. దాని ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చిందని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో, ఓకేనా? సో మీరు చేసే ఒక లైక్ మాకు చాలా వాల్యూబుల్. షూర్గా ఒక లైక్ చేయండి నచ్చితే, ఓకేనా? బాయ్ బాయ్.